అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ బన్నీ 13 గంటల జైలు జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు అక్రమమని కొందరు వాదిస్తుంటే చట్టం ముందు అందరూ సమానమేనని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. పుష్పకు జైల్లో కేటాయించిన నెంబర్పై ఆసక్తికర చర్చ సాగుతుంది. చంచల్గూడ జైలు అధికారులు అల్లు అర్జున్ కి ఖైదీ నెంబర్ 7697 ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ కి ఇచ్చిన ఖైదీ నెంబర్ 7697 నంబర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నంబర్ ని కూడగా 11 టోటల్ వస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఏపీలోని వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో గెలుపొందిన 11 సీట్లకు ముడిపెడుతున్నారు నెటిజన్లు. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి బన్నీని వైసీపీతో ముడిపెడుతూ టీడీపీ జనసేన నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ సోషల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై హోరెత్తుతున్న సంగతి తెలిసింది. ముఖ్యంగా ఏ చిన్న అంశం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని వదిలిపెట్టకుండా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక విచిత్ర ఘటన గాని విచిత్ర సంఘటన గాని అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందన జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించిన అరెస్టుపై ఖచ్చితంగా బీజేపీ, అది టీడీపీ, జనసేన బీజేపీ కూటమికి సంబంధించి కూడా ఒక రకంగా కలిపి చేశారన్న ప్రస్తావన వస్తా దాంట్లో సోషల్ మీడియా టాపిక్ మొత్తం కూడా రకరకాల వైరల్ గా మారుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమికి సంబంధించి పోటీ చేసిన క్రమంలో వైసీపీకి వచ్చిన 11 సీట్లకి ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్టు సమయంలో ఆయనకి కేటాయించిన ఆయన రిమాండ్ విధించి రిమాండ్ సబ్ జైలుకి వెళ్లిన క్రమంలో ఆయనకి కేటాయించిన నెంబర్ గురించి మొత్తంగా చూసుకుంటే 13 గంటల బన్నీ జైలు జీవితానికి సంబంధించి కూడా రకరకాల షికార్లు పుకార్లు కొడతా ఉన్నాయి. రకరకాల సంఘటనలు సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మరొక అంశం అల్లు అర్జున్ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో మరొక అంశం వైరల్ అవుతుంది, షేక్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన 11 సీట్ల అంశానికి సంబంధించి అలాగే అల్లు అర్జున్ కి జైలులో ఆయనకి ఇచ్చిన 7697 నెంబర్ కి సంబంధించి కూడా రెండింటికి ముడిపెట్టారు. ఖచ్చితంగా మొత్తంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లకు సంబంధించి ఆయనకి నెంబర్ వచ్చే విధంగా కూడా 769197 అనే నెంబర్ కేటాయించారు. ఇది మొత్తంగా కూడా 11 నెంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి 11 నెంబర్ వచ్చేటట్టు కావాలని చేశారనేది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశము. అలాగే ఏదైతే బన్నీ 13 గంటలు జైలు జీవితం గడిపిన నేపథ్యంలో ఈ 13 గంటలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి. రచ్చ రంబోలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అరెస్టు అక్రమమని కొందరు వాదిస్తుంటే చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం ఎవరికి చుట్టం కాదంటూ కూడా మరికొంతమంది పోస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పుష్పకు జైలులో కేటాయించిన నెంబర్ పై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. చంచల్గూడ జైలు అధికారులు అల్లు అర్జున్ కి ఖైదీ నెంబర్ 7697 అనే నెంబర్ కేటాయించారు. ఏదైతే చంచల్గూడ పోలీసులు అల్లు అర్జున్ కి కేటాయించిన 7697 అనే నెంబర్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం అయితే అల్లు అర్జున్ కి ఇచ్చిన ఖైదీ నెంబర్ 7697 నెంబరు సోషల్ మీడియాలో ఎందుకు చర్చనీయాంశంగా మారిందనంటే ఈ నెంబర్ కు సంబంధించి మొత్తంగా కూడితే టోటల్ నెంబర్ 11 వస్తుంది. ఈ టోటల్ నెంబర్ 11 రావడంతో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో గెలుపొందిన 11 సీట్లకి ముడిపెట్టడంతో నెటిజన్లు ఒకసారిగా దీన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ తరఫున శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ కూడా ప్రచారం చేశాడు. అందుకే ఈ తతంగం అంతా కూడా జరిగిందని పెద్ద ఎత్తున కూడా పోస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. సందీప్, థాంక్యూ నాగేశ్వరరావు.